హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ప్రశాంతే తనంతట తాను వచ్చి నిజం చెప్పేలా చేస్తాడు. రామరాజు ప్రశాంత్ని చితకబాది తనని తీసుకువచ్చి పార్వతి రాజేందర్ ముందు తన తప్పు తెలుసుకునేలా చేస్తాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పార్వతి రాజేంద్ర ప్రసాద్ అయితే గుడికైతే వస్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎంప్లాయ్ వాళ్ళ పెళ్ళి కదా, గుడిలో పెళ్ళి జరగడం వాళ్ళ చేతుల మీదుగా జరిపించాలని వాళ్ళు కోరడంతో రాజేందర్, పార్వతి, అక్షయ్ అక్కడికైతే వస్తారు. అప్పుడే అవని కూడా అక్కడే పూజారి గారు అక్కడ కార్యక్రమానికి అవో ఇవో పనులు చేస్తే నీకు కూడా పుణ్యం కలుగుతుందని అవనికి చెప్పడంతో అవని అక్కడే ఉండి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అవనినైతే ప్రణతి అయితే వెతుక్కుంటూ ఏంటి నైట్ అనంగా పోయిన వదిన ఇంతవరకు కనిపించడం లేదు, భరత్ నువ్వు ఒక పక్కా వెతుకు, వదినని నేను కూడా వెతుకుతాను అని ప్రణతి అయితే గుడి దగ్గరికి అయితే వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడే అవని ప్రణతి ఇద్దరు ఎదురు పడతారు. అప్పుడే ఎదురుపడిన అవనిని చూసి ఏంటి వదిన మేము చాలా కంగారు పడుతున్నావు, నువ్వు కనిపించక నువ్వు నిన్న అనగా వెళ్ళి ఇంతవరకు ఇంటికి రాకపోవడంతో భరత్ నేను టెన్షన్ పడుతూ ఉంటున్నాం అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే. అప్పుడే అవని అయితే ఎందుకు ప్రణతి, ఎందుకు కంగారు, నేను కొద్దిగా నైటు చీకటి పడడంతో ఈ గుడిలోనే నిద్ర చేశాను. గుడిలో కార్యక్రమం జరుగుతుందని పనులు చేసే మనకు మంచి కలుగుతుందని పూజారి గారు చెప్పడంతో ఇక్కడే జరగవలసిన కార్యక్రమానికి పనులు చేస్తున్నాను, నేనే వచ్చేదాన్ని కదా, నువ్వు ఎందుకు వచ్చావు ప్రణతి అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే అవని పార్వతి, రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ రావడం చూసి నిన్ను చూసే వీళ్ళు చాలా కోప్పడతారు, ఇప్పటికీ నన్ను చూస్తేనే రగిలిపోతున్నారు, అలాంటిది నిన్ను చూస్తే ఊరుకోరు ప్రణతి అని అంటూ ఉంటుంది అవని అయితే. అప్పుడే ఆరాధ్య అయితే ముడుపు కడుతూ ముడుపు కట్టడానికి అందకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అక్కడ జరిగే కార్యక్రమానికి రామరాజు వేదవతి వస్తారు కదా. ఆ అమ్మాయిని చూసి ఏంటి ఆ అమ్మాయి రాజేంద్ర ప్రసాద్ వల్ల మనవరాలు కదా, తనేంటి ఏదో ముడుపు కడుతుంది, తనకేం కోరుకున్నాదో ఆ అమ్మాయికి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే రామరాజు ఏదో తెలుసుకుందాం పదా, తనకి సహాయం చేసి తన ద్వారా ఏంటో తెలుసుకుందాం అని రామరాజు అనగానే పదండి అని ఇద్దరూ కలిసి అక్కడికైతే వెళ్తారు. అప్పుడే ఆరాధ్యని చూసిన వేదవతి ఏంటమ్మాయి ఏం కోరిక కోరుకున్నావు, ముడుపు కట్టడానికి చాలా కష్టపడుతున్నావు అని వేదవతి అంటూ ఉంటుంది. అవును నానమ్మ, నేను ఒక కోరిక కోరుకున్నాను, మా అమ్మ నాన్నలు కలిసి ఉండాలని కోరుకున్నాను, అందుకనే ఈ ముడుపు కట్టుతున్నాను, వాళ్ళిద్దరూ కలిసిపోవాలని అని ఆరాధ్య అనడంతో అప్పుడే వేదవతి అదేంటి మీ అమ్మ నాన్నలు కలిసే కదా ఉంటుంది అని అనగానే లేదు నానమ్మ, మా అమ్మ నాన్నలు కలిసి ఉండడం లేదు, కొన్ని కారణాల వల్ల మా అమ్మ నాన్నలు విడిపోయారు అని చెప్పగానే వేదవతి స్టన్ అయిపోతుంది. ఇదేంటి రాజేంద్ర ప్రసాద్, పార్వతి తన పెద్ద కోడలు సంతోషంగానే తన కొడుకుతో ఉందని చెప్పారు, ఇదేంటి ఈ అమ్మాయి చెప్పిన విషయాన్ని బట్టి వాళ్ళిద్దరూ విడిపోయారు, కానీ మనకు తెలియకుండా రాజేంద్ర ప్రసాద్ గారు పార్వతి మన దగ్గర ఆ విషయం దాచిపెట్టారు అని వేదవతి రామరాజుతో అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అయితే అవును బుజ్జమ్మ, రాజేంద్ర ప్రసాద్ పార్వతి ఏదో ఒక అబద్ధం ఆడారు, అంటే ఏదో ఉంది వాళ్ళ మధ్య అని రామరాజు అంటూ ఉంటాడు. వెంటనే ఆరాధ్యని ఎత్తుకొని ఆ ముడుపు అయితే కట్టించేస్తారు. అప్పుడే రామరాజు వేదవతి అయితే ఇదేంటి అంత పెద్ద విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు పార్వతి గారు మన దగ్గర దాచిపెట్టారు, వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారు చూడండి, అటుపక్క
కోడలతో ఇక తన కొడుకు సరిగ్గా ఉండడం లేదు, వాళ్ళిద్దరూ విడిపోయారు, తన కూతురు ఎంత బాధపడుతుందో చూడండి అని ఇక అనుకుంటూ ఉంటారు. ఏ కారణం ఉందో ఏమో వాళ్ళు విడిపోవడానికి, అంత పెద్ద కారణం ఏంటో తెలుసుకోవాలి అని వేదవతి అంటూ ఉంటుంది రామరాజుతో. అప్పుడే రామరాజు, అవును బుజ్జమ్మ, పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే బాధగా ఉంది, తన తల్లిదండ్రులు కలవడానికి ఇక తను ఎన్నో పాటలు పడుతుంది అని రామరాజు అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా ప్రణతి ఇక అవని ఇద్దరూ వచ్చి ఇక గుడి బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వేదవతి, రామరాజు తనే కదా ఇక రాజేంద్ర ప్రసాద్ పెద్ద కోడలు, ఇక తను రాజేంద్ర ప్రసాద్ కూతురు కదా అని ఇక వేదవతి, రామరాజు అనుకుంటూ ఉంటారు. అవును వేద, అవును బుజ్జమ్మ, నిజంగానే తను తన కూతురు, తనేమో కోడలు, వాళ్ళేంటి అంత చాటుగా వెళ్ళి మాట్లాడుకుంటున్నారు, విందాం పద అని రామరాజు బుజ్జమ్మ పద అని తీసుకువెళ్తాడు వేదవతిని. ఇక వేదవతి, రామరాజు అయితే ఇక చాటుగా ఉండి వాళ్ళు మాట్లాడుతుండడం వింటూ ఉంటారు. అప్పుడే ప్రణతి, ఏంటి వదినా, నువ్వు వాళ్ళ ముందు ఎన్ని మాటలు పడవలసి వస్తుందో నేను చూశాను, నువ్వు కనిపించినప్పుడల్లా నిన్ను అవమానిస్తున్నారు, నువ్వు చెయ్యని తప్పుకి నువ్వు నిందపడుతున్నావు, నిన్ను ఎన్నో మాటలు అనడం నాకైతే ఇష్టం లేదు, నేను చేసిన తప్పికి నువ్వు మాటలు పడడం నాకు నచ్చడం లేదు, అమ్మలాంటి నిన్ను తిడుతుంటే నాకు బాధగా ఉంది, నేను తట్టుకోలేను వదిన, ఈ నిజాన్ని ఇక అమ్మకి నాన్నకి తెలిసేలా చేస్తాను, నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళకి ఎలాగైనా నిజాన్ని తెలియచేయాలి, నిన్ను ఈ విధంగా అనడం నేను చూడలేకపోతున్నాను, ఇప్పుడే వెళ్ళి నేను ప్రశాంతుని ప్రేమించానని, ప్రశాంత్ నన్ను మోసం చేశాడని, తన వల్ల నేను ప్రెగ్నెంట్ అవ్వడం, దాని ద్వారా పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడిన తను నన్ను వదిలేసి వెళ్ళిపోవడం, ఇదంతా ప్లాన్ తోటే చేశాడు ఆ ప్రశాంత్, ఇదంతా అమ్మ వాళ్ళకి చెప్పేద్దాం, నువ్వు నన్ను కాపాడడానికి, ఇంటి పరువు పోకుండా ఉండడానికి ఈ నిజాన్ని నీలోనే దాచిపెట్టుకొని పెళ్ళి కాకపోయినా నీ తమ్ముడైన భరత్ని నాకు పెళ్లి జరిగినట్లుగా అమ్మ నాన్నలకి చూపించావు, అటు పక్క భరత్ని మాటలు అంటున్నారు, ఇటు పక్క నిన్ను అంటున్నారు, నాకు సహాయం చేసిన మిమ్మల్ని బాధ పెట్టడం నేను చూస్తూ ఉండలేను వదిన, ఇప్పుడే వెళ్ళి అమ్మా నాన్నలకి నిజం చెప్తాను అని అంటూ ఉంటుంది ప్రణతి అయితే. అప్పుడే వేదవతి, రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతారు. చూసావు కదండి, ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా విన్నావు కదా, ఆ పార్వతి పెద్ద కోడలు అవని ఏ తప్పు చేయలేదు, అవని తన కుటుంబం పరువు కాపాడడానికి ఇదంతా చేసింది, తన కూతురు రాజేంద్ర ప్రసాద్ కూతురు ప్రణతి శారీరకంగా ఒక అతనితో మోసపోవడం, ఆ విధంగా తను ప్రెగ్నెంట్ కావడం, అదంతా దాచిపెట్టి ఏమీ తెలియని తన తమ్ముడిని పెళ్లి జరిగినట్లుగా నటిస్తుంది, తన తమ్ముడు తనే మాటలు పడుతున్నారు, అసలు కారణం ఇది, తన కూతురు మోసపోయింది ఒకరి చేతిలో, వాడొచ్చే నిజం చెప్తేనే ఆ పార్వతి రాజేంద్ర ప్రసాద్ నమ్ముతారు, ఇప్పుడు ప్రణతి చెప్పినా నమ్మరు, అటు అవని చెప్పినా నమ్మరు అని వేదవతి అంటూ ఉంటుంది రామరాజుతో. అప్పుడు అవును బుజ్జమ్మ, ఎలాగైనా ఆ మోసం చేసిన వాడిని తీసుకువస్తేనే నిజం చెప్తాడు, వాని ద్వారానే వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు, ఈ అవని మాటలు ఇటు ప్రణతి మాటలు ఎవ్వరూ నమ్మరు, ఎందుకంటే కావాలనే ఇదంతా చెప్తుందని అవనిని నిందిస్తూ ఉంటారు, ఇంకా అవనిని బాధ పెడతారు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే అవును, వెంటనే ఈ ప్రశాంత్ ఎవరో తెలుసుకోవాలి, ఆ ప్రశాంత్ వెనక కారణం ఏంటో తెలుసుకోవాలి, తను ఎందుకు ప్రణతిని ప్రేమించినట్లు నటించాడో, ఆ తర్వాత తనని లొంగ తీసుకొని తనని ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడో తనకి బుద్ధి చెప్పాలి, తన వెనకాల ఉన్నది ఎవరో తెలుసుకునేలా చెయ్యాలి అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు, అవును బుజ్జమ్మ, ఆ ప్రశాంత్ ఎవరో ఎక్కడుంటాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు రామరాజు అయితే. ఎలాగైనా మనమే ఆ ప్రశాంత్ని తీసుకువచ్చి ఇప్పుడే ఈ గుళ్ళోనే నిజం చెప్పించాలి, ఈ దేవుని సాక్షిగా అవని ఏ తప్పు చేయలేదని ప్రణతిని మోసం చేసిన వాడిని తీసుకువచ్చి నిజం చెప్పియాలి, అటు పార్వతికి ఇటు రాజేంద్ర ప్రసాద్కి నిజం తెలిస్తేనే వాళ్ళు అవనిని
ఇక తప్పు పట్టరు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక ప్రశాంత్ అటు పక్క ఇక పల్లవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన రామరాజు వేదవతి తను పల్లవి కదండి, తను పార్వతి ఇక చిన్న కోడలు కదా అని అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే. అప్పుడే వేదవతి అవునండి, తను ఇక పార్వతి వాళ్ళ చిన్న కోడలు పల్లవి, తను ఎవరితోటో మాట్లాడుతుందేంటి, తను ఇక్కడికి వచ్చిందేంటి అని ఇక అనుకొని వెంటనే రామరాజు వేదవతి ఇక పల్లవి ప్రశాంత్ మాట్లాడుకుంటుండగా అక్కడికైతే వెళ్తారు. అప్పుడే ఇక అక్కడికి వెళ్ళి ఇదేంటి వీళ్ళు చాటుగా మాట్లాడుకుంటున్నారు అని ఇక వింటూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక ప్రశాంత్ని, ఒరేయ్ నువ్వు కనిపించకుండా పొమ్మంటే మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి, నువ్వు గనుక ఈ గుళ్ళో వాళ్ళ కంట పడితే ఇక నిన్ను తీసుకువెళ్ళి నిజం చెప్పిస్తారు, ఇక నిన్ను ఇక తనని ఇక మళ్ళీ పెళ్లి చేస్తారు, ఇక అవని ఏ తప్పు చేయలేదని ఇక తను ఎంత మంచిదో ఇక మా ఇంటి పరువు కాపాడిందని ఇంకా తనని మెచ్చుకుంటారు. నువ్వేంట్రా ఇక్కడే ఉన్నావు, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు వాళ్ళ కంట పడేవాడివి, వాళ్ళు ఈ గుడిలోనే ఉన్నారు అని పల్లవి ప్రశాంత్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అయితే స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక వేదవతి చూసావు కదండి, తను ఇక వాళ్ళ చిన్న కోడలు పల్లవి, కావాలనే ఇక తన తమ్ముడు అనుకుంటా తను ఇక అందుకే ప్రణతిని మోసం చేసేలా ఇక ఆ నింద అవని మీద పడేలా, అవనిని తిట్టేలా, అవనిని ఇంట్లో నుంచి బయటికి పంపించేలా ఆ పల్లవే చేసిందండి. అసలు పల్లవే ఇదంతా చేసి అవని ఏ తప్పు చేయకపోయినా నింద పడుతుంది. వెంటనే వీని తీసుకువెళ్ళి ఇక ప్రణతికి చేసిన మోసాన్ని వాని నోటితోటే బయట పెట్టించాలి అని ఇక వేదవతి రామరాజుతో అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు అవును వేద, ఇప్పుడే వెళ్ళి వాని సంగతి చూద్దాం అని వెంటనే రామరాజు ఇక ప్రశాంత్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఇక పల్లవి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, ఇక ప్రశాంత్ని చూస్తే ఇక ప్రశాంత్ గురించి తెలుస్తుంది అని ఇక పల్లవి కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రామరాజు అయితే ఇక ప్రశాంత్ చెంప పలగొట్టి, ఒరేయ్ నువ్వు చేసిన మోసాన్ని నువ్వే నీ నోరుతో నువ్వే ఇక వాళ్ళకి చెప్పాలి, లేకపోతే నిన్ను జైలుకు పంపిస్తాను, అంత కావాలంటే నిన్ను చంపేస్తాను కూడా అని రామరాజు ప్రశాంత్ని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ప్రశాంత్ ఇదేంటండి నన్నెందుకు కొడుతున్నారు, నేను నిజమేం చెప్పాలి అని ఇక ప్రశాంత్ ఏమీ తెలియనట్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు అయితే నీ నాటకాలన్నీ నా దగ్గర కాదు, నువ్వు ఏం చేశావో, నువ్వు ప్రణతికి ఎంత మోసం చేశావో అంతా నాకు తెలుసు, నువ్వు నీ అంతట నువ్వే ఇప్పుడు గుడిలో ఉన్న పార్వతికి, రాజేంద్ర ప్రసాద్కి, అక్షయ్కి నిజం చెప్పాలి, ఇక అవని చేసిన మంచితనం వాళ్ళు తెలుసుకోవాలి అంటే నువ్వే వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పాలి అని ఇక రామరాజు అరుస్తూ ఉంటాడు ప్రశాంత్పై. అప్పుడు ప్రశాంత్ రామరాజుని నేను ఏది చెప్పను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను అని అరుస్తూ ఉంటాడు. వెంటనే కాలర్ పట్టుకొని లాక్కొని గుడి లోపలికైతే వెళ్తాడు. అప్పుడే రామరాజుని అటు పక్క ప్రశాంత్ని చూసిన అవని స్టన్ అయిపోతుంది. ఇక రామరాజుని ప్రశాంత్ని చూసిన ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక పార్వతి, అక్షయ్ అయితే ఒక్కసారే షాక్ అయి చూస్తారు. ఏంటి ఇతన్ని తీసుకొచ్చావేంటి అంకుల్ అని అంటూ ఉంటాడు. అక్షయ్ అయితే అతనెవరు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక వాని నోటితోటే నేను నిజం చెప్పిస్తాను, అతనెవరో వాడే చెప్తాడు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక పార్వతి ఎవరా నువ్వు, ఎందుకు రామరాజు తీసుకువచ్చాడు అని అంటూ ఉంటుంది. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఇక ప్రణతిని మోసం చేశాను, ప్రణతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమించినట్లు నాటకమాడి తనని ఇక తల్లిని చేశాను, నేను తప్పు చేశాను, ఇక నేను తనను పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు ఇక తన నుంచి దూరంగా వెళ్ళిపోయాను, క్షమించండి, నేనే తప్పు చేశాను అని ఇక అంటూ ఉంటాడు ప్రశాంత్ అయితే. అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్, అక్షయ్, పార్వతి అయితే స్టన్ అయిపోతారు. అప్పుడే ఇక ప్రశాంత్ అయితే నన్ను క్షమించండి అని అంటూ ఉంటాడు. అప్పుడే పార్వతి ఇదేంటి, వీడేంటి మోసం చేయడం ఏంటి, భరత్ని కదా మా ప్రణతి పెళ్లి చేసుకుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక
ఇక వేదవతి అయితే లేదండి, అసలు భరత్ని ఇక పెళ్లి చేసుకోలేదు ప్రణతి వీడిని నమ్మి మోసపోయింది, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడా. ఈ నిజం మీకు చెప్తే మీరు ఎంత కుమిలిపోతారో అని ఇక తెలియకుండా వాడు మోసం చేసి వెళ్ళిపోవడంతో ఇక భరత్ని పెళ్లి చేసుకున్నట్లు, భరత్నే ప్రేమించినట్లు నటించమని అవని మీ పరువు పోకూడదని అలా చెప్పించింది. అసలు ప్రేమించింది వీడు మోసం చేశాడు అని ఇదంతా మీ కోడలు పల్లవి చేయించింది అని చెప్పగానే ఒక్కసారే ఇక పార్వతి, రాజేంద్ర ప్రసాద్, అక్షయ్ అయితే స్టన్ అయిపోతారు. ఇక వెంటనే అక్షయ్ వాని చెంప పలగొట్టి నా చెల్లెల్ని మోసం చేసావా అని ఇక వాన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అవనిని చూసి నన్ను క్షమించవని, ఇక మేము తప్పు చేశాము, నిన్ను అర్థం చేసుకోలేకపోయాము, మన ఇంటి పరువు కాపాడడానికి ఇదంతా చేసావని తెలుసుకోలేకపోయాము అని ఇక రాజేంద్ర ప్రసాద్, పార్వతి, అక్షయ్ అయితే ఇక అవనిని ప్రాధేయపడుతూ ఉంటారు. వెంటనే ఆ గుడిలోనే ఇక ప్రశాంత్కి ఇక ప్రణతికి దగ్గరుండి పెళ్లి జరిపించి ఇంటికైతే తీసుకువెళ్ళి పల్లకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు రాజేంద్ర ప్రసాద్, పార్వతి, అక్షయ్, అవని, మళ్ళీ ఇక రామరాజు, వేదవతి. అయితే ఈ విధంగానైతే ఇక ప్రశాంత్కి ఇక బుద్ధి వచ్చేలా చేసి నిజం తనంతటి తాను చెప్పేలా చేశాడు రామరాజు. వేదవతి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.